హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి అండి. చాలా టేస్టీగా ఉందండి. ఇలా నోట్లో పెట్టుకొని వెన్నెలా కరిగిపోతుంది. ఇది పక్కా కొలతలతో ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం నేను 5-6 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసానండి. నెయ్యి ఇంకాస్త ఎక్కువైనా వేసుకోవచ్చండి. వేడి అనిపిస్తే కొద్దిగా ఒక 2 స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఇందులోకి ఒక 2 స్పూన్స్ అంతా జీడిపప్పు పలుకులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము. తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకుందామండి. బాదం కూడా వేసుకోవచ్చండి ఉంటే. ఇవంతా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందామండి. మరీ మాడకూడదు, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. లేదంటే బ్లాక్ అయిపోతాయి. ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 1 కప్పు రవ్వ తీసుకున్నానండి. సన్న రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, అది తీసుకున్నానండి. ఇది తీసుకొని ఇది ఆయిల్ నెయ్యిలోనే లైట్గా ఫ్రై చేసుకుందాము. ఈలోపు మనము 1 కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్లు తీసుకొని తెల్లకాగించుకోవాలండి. అక్కడ కాగుతున్నప్పుడు ఇది రవ్వని బాగా ఫ్రై చేసుకున్నామండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. చూడండి, ఈ విధంగా కాగినప్పుడు మనము కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఉండలు కట్టుకోకుండా ఉంటుందన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, కొత్తగా నేర్చుకునే పిల్లలైనా. ఈ విధంగా కొద్దిగా అన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. 1కి 4 కప్పులు నీళ్ళు పోసానండి. 1.5 కప్పు షుగరు, 1 కప్పు రవ్వ, ఈ కొలతలతో సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు 1.5 కప్పు చక్కెర వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా జోరుగా అవుతుందండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. చక్కెర మెల్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా ఇలా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి, లేదంటే తొందరగా గట్టిపడిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేసానండి. ఇది పూర్తిగా మీ ఆప్షనల్లో. చిటికెడంత ఫుడ్ కలర్ 2 స్పూన్ నీళ్ళల్లో కలిపి వేసాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేసానండి. చాలా బాగుంటుందండి టేస్ట్కి. ఇదంతా ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా పచ్చకర్పూరం అండి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. లేకుంటే స్కిప్ చేయండి. ఇదంతా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇంకా ఈ విధంగా ఉన్నట్లుగా స్టవ్ ఆఫ్ చేయలేదంటే గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి కలుపుకుందామండి. తర్వాత ఇంకొక 2-3 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని కలుపుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగా వచ్చిందండి. పక్క కొలతలతోటి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.